హాయ్ హలో వెల్కమ్ టు అఖిల సతీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మేమైతే కార్తీక స్నానానికని కాళేశ్వరం బయలుదేరామండి. ఇక్కడ గ్రీనరీ మీకోసం వీడియో చూడండి. ఇక్కడ గోదావరి దగ్గర టెంకాయలు తీసుకున్న దగ్గర కలువ పూలు, టెంకాయలు, కలువ పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చాలా అందంగా ఉన్నాయి కదా. ఇక్కడ మేమైతే గోదావరికి రీచ్ అయిపోయాము. గోదావరి స్నానం ఆచరిస్తున్నాం. ఇక్కడ గోదావరి గంగ ఫ్లో చాలా ఉధృతంగా ఉందండి. చూడండి ఎంత బాగుందో. మనమైతే నడవాల్సిన అవసరం లేదండి, మెట్ల వరకు వాటర్ వచ్చాయి. చూడండి, శ్రమ తప్పించింది గంగమ్మ తల్లి మనకి. ఇక్కడ చూడండి ఎంత ఫ్లో ఉందో. ఇక్కడ గంగా, యమున, సరస్వతి ప్రవహిస్తుంది. చూడండి, మనకి ఇట్లా మెట్లపైన నుంచి ఎక్కితే చాలా బాగా కనబడుతుంది. ఇక్కడైతే నేను కార్తీక దీపం వదిలేస్తున్నానండి. ఇక్కడ తామర పువ్వు దీపం చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ. అలాగే కాళేశ్వర మహత్యం ఒకసారి మనం తెలుసుకుందామా. గోదావరి ప్రాణహిత సరస్వతి నదుల త్రివేణి సంగమ తీరంలో వెలిసిన దివ్య క్షేత్రము కాళేశ్వరము. ఈ క్షేత్రంలో ఒకే పానపట్టంపై కాళేశ్వరుడు, ముక్తీశ్వరుడు వెలసినందున స్వామివార్లకు అభిషేకం చేసినంత మాత్రముననే కోరికలు తీర్చి సుఖ సంతోషాలు ప్రసాదిస్తున్నారు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర్లు. ఈ క్షేత్రానికి దక్షిణ కాశీగా పేరుగాంచింది. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఒకే పానపట్టంపై 2 శివలింగాలు ఉన్నాయి. ఒకటి కాలుడు యముడు, మరొకటి ముక్తీశ్వరుడు శివుడు. ముక్తీశ్వరి లింగానికి 2 నాసిక రంధ్రాలు ఉంటాయి. ఎన్ని బిందెల నీళ్లు పోసినా బయటికి కనిపించవు. ఈ నీరు భూ అంతర్మార్గం గుండా గోదావరిలోకి కలుస్తుందని స్కంద పురాణం చెబుతుంది. మనం ఇక్కడ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వార్లకి హారతి ఇస్తున్నారు. చూడండి ఎంత బాగుందండి వీడియో. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఆల్.